అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్గశిర మాస మూడో లక్షవారం. ఈరోజు నేను అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఈరోజు చూసారా, సింహాచలం మీద కూర్చున్నట్టుంది కదా అమ్మవారు. అది లక్ష్మీ దీపం అండి, మీకు తెలుసు. దాని మీద తల్లిని కూర్చోబెట్టాను. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అమ్మవారు నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా చూసి నాకైతే మనసులో పండగ అయిపోతుంది అనుకోండి. ఇంత అందంగా ఇంత బాగా సెట్ అయిందంటే ఆ సెట్ చేయడానికి కూడా ఎంత బాగా తొందరగా సెట్ అయిపోయిందండి. ఇలా పెడితే అలా సెట్ అయిపోయిందండి. ఆ తల్లికి ఈరోజు మాత్రం చాలా బాగా పూజ కూడా చాలా తొందరగా అయిపోయింది. అసలు నేను లేవడం కూడా లేట్గా లేసాను. పావు తక్కువ 4-5 అయిపోతుంది నేను లేచేటప్పటికి. అయినా సరే ఎంత బాగా బయట గుమ్మం దగ్గర కానీ అన్ని దగ్గర దీపాలు కానీ అన్నీ కూడా చక్కగా తొందరగా అయిపోయి ఈరోజు అమ్మవారిని కూడా చక్కగా రెడీ చేశాను. ఇదిగోండి, ఇక్కడ గోమాతను పెట్టుకున్నాను, ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకున్నాను. ఇక్కడ కూడా లక్ష్మీదేవి వెనకాల వినాయకుడు, అమ్మ మధ్యలో పెట్టాను. ఇలాగ దీపాలు పెట్టుకున్నాను. గులాబీ పువ్వులతో అలంకారం చేసుకున్నాను. మధ్యలో వాటర్ ఉందండి. వాటర్ మధ్యలో అమ్మవారిని అలా పెట్టి కూర్చోబెట్టాను అనమాట. మధ్యలో వాటర్ పెట్టి అందులో ఆ ప్రమిత పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి తల్లిని కూర్చోబెట్టాను. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే అమ్మవారికి ప్రసాదాలు, ఇక ఏనుగులు కూడా చూసారా, చక్కగా అమ్మవారి ముందే వెళ్ళిపోతున్నాయి ఏనుగులు. చక్కగా ఇక అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టాను. ఈరోజు ప్రసాదాలు అయితే అమ్మకి కదంబం చేశానండి ఈరోజు. అలాగే లక్ష్మీదేవి కదా, పాలు ఎప్పుడు పెట్టుకుంటాను మీకు తెలిసిందే. అలాగే ఈరోజు ప్రసాదాలు ఆకు చెక్క 2 అరటిపళ్ళు గ్రేప్స్ పెట్టుకున్నాను, కొబ్బరికాయ పెట్టుకున్నాను. ఈరోజు అయితే నైవేద్యాలు ఇలా పెట్టుకున్నానండి. అమ్మవారు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పూజ నచ్చి, నా మాటలు నచ్చి, నా మాట తీరు ఏమైనా తేడా ఉంటే నాకు క్షమించండి. కానీ నా పూజ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి. అమ్మ అయితే చాలా ముద్దుగా ఉన్నది, చాలా బాగుంది. చూడడానికి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో తల్లి. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటూ, మీ అమ్మదయ్య అందరి మీద ఉండాలి, అందులో మేము ఉండాలి, అందరినీ కూడా చల్లగా చూడాలి లక్ష్మీదేవి. అందరూ కూడా అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః.